ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవ్. కేస్ నంబర్ 604 చదువుతారా? వేణుగోపాల్ గారు ఉన్నారా? కృష్ణవేణి చదవమ్మా. Vastava, case number 604. A boy aged about 12 years came to our dispensary with the following complaints. In past, he suffered with meningeal fever. He had severe weakness. At the age of 6 months, his body became black. Low birth weight. Talks in sleep. Throughout the year, he suffers with cold. Eruptions will not subside easily. Poor memory. Occasionally gets fever. Lasts for 15 to 20 days. He takes food slowly, 30 minutes to finish meal. Body was hot. On 28 September 1980, Master EK prescribed sulfur 200 one dose. On 21st October, he repeated the dose. On 8th November, he prescribed anacardium 200 one dose. On 14th November, he prescribed conium 200 two doses with 15 days gap. వాస్తవండి ఈ కేసులో ఈ బాబుకి పాస్ట్ లో మెనెంజియల్ ఫీవర్ రావటము, బాగా వీక్నెస్ అది ఎక్కువ ఉండటము, అలాగే బాడీ అది వేడిగా ఉండడము, మెయిన్ గా ఈ రీజన్స్ తో మాస్టర్ గారు సల్ఫర్ 200 ఇచ్చుంటారు అనుకుంటున్నానండి. తర్వాత ఈ అనకార్డియము కోనియము అవి ఎందుకు ఇచ్చారు అన్నది నాకు కరెక్ట్ గా అర్థం కాలేదండి. వాస్తవ మన్నాథ్ గారు. విజయ్ కుమార్ గారు. వాస్తవం అండి. ఈ కేసులో ఆ బాయ్ కి శరీరం వేడిగా ఉండటం ఒకటి, తర్వాత భోజనం చేయటం కూడా చాలా స్లోగా చేయటం, అలాగే మెనింజియల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత వచ్చిన లక్షణాలకి మేషారు సల్ఫర్ 200 తో మొదలెట్టారండి. అలాగే మరి ఎనాకార్డియము అతని బిహేవియర్ బట్టి ఏమైనా వేసారేమో, అలాగే కోనియం కూడా ఎందుకు ఇచ్చారనేది అర్థం కాలేదు. వాస్తవం. పూర్ణానందం గారు. మారుతి గారు. కామేశ్వరరావు గారు. వాసుదేవ రాజారావు గారు. మన్మోహన్ గారు. మన్మోహన్ గారు. జాయిన్ అయ్యారు కదా? వాసుదేవ చెప్పండి. వాసుదేవ అంటే కరెక్ట్ గా ఓన్లీ నాకు ఒకటి కనపడుతున్నది ఏంటంటే ఆ క్రానిక్ గా కోల్డ్ సఫరింగ్ ఒకటిను, తర్వాత లో బర్త్ వెయిట్, తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ 6 months హిస్ బాడీ బికేమ్ బ్లాక్ అన్నది, అండ్ హీ హ్యాడ్ సివియర్ వీక్నెస్. వీటి బేస్ మీద ఏమైనా ఇచ్చారేమో అని అనుకుంటాను, కానీ కరెక్ట్ యాక్చువల్గా అయితే నాకు కరెక్ట్ గా అర్థం కాలేదండి కేసు. ఎందుకు ఇచ్చారు సల్ఫర్ అనకార్డియం అనేది అర్థం కాలేదు. కోనియం కూడా. వాస్తవ నేను అనుకుంటున్నాను సల్ఫర్ అనేది మీరు చెప్పిన పాయింట్స్ వీక్నెస్ బేస్ చేసుకుని ఇచ్చారు. లేట్ కన్వాలిసెన్స్ మెనింజియల్ ఫీవర్ తర్వాత వచ్చినటువంటి దానికి ఇచ్చుంటారు అనుకుంటున్నాను. ఎనకార్డియం అయితే నాకు అర్థం కాలేదు. వాస్తవ. శీతల్ రెడ్డి గారు.
వాసుదేవ్ అండి. శ్రీలత గారు, రాజశేఖర్, నెక్స్ట్ 605 విజయ్ కుమార్ గారు చదువుతారా? వాసుదేవ్ అండి. కేసు నంబర్ 605. ఏ బాయ్ ఏజ్డ్ అబౌట్ 2 years brought to our dispensary with the following complaints. He was not taking it. He was not talking it. He was suffering from worm infection. He was suffering with worm infection once in 10 to 15 days since 1 year. He was not responding to our voice also. At the age of 6 months, he got so many eruptions on his scalp and used sulfur ointment externally. For every 3 months, he gets fever, profuse sweat. It was more on face. He bites in anger and throws the things. On 29/9/1980, Master E.K. prescribed sulfur 201 dose. On 27th October, he prescribed opium 31 dose. On 5th number, he prescribed sulfur 201 dose. వాస్తవండి ఈ కేసులో లేట్ టాకింగ్ అనేది, తర్వాత వామ్ తర్వాత మనం చెప్పే మాటకి రెస్పాండ్ అవ్వకపోవటం అనే దాని మీద, తర్వాత ఎరప్షన్స్ అన్నీ కూడా ఆయింట్మెంట్ రాసి సప్రెస్ చేసుకునే దాని మీద అదొక విషయం. తర్వాత 7th పాయింట్లో ప్రొఫ్యూజ్ స్వెట్, ఆ పాయింట్స్ లో మేషారు సల్ఫర్ తో స్టార్ట్ చేశారండి. అలాగే ఓపిఎం అనేది ఎందుకు ఇచ్చారు అనేది నాకు అర్థం కాలేదు మేడం. వాసుదేవ్. వాసుదేవ్ అండి. ఈ కేసులో ఈ బాబుకి వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఉంది. అలాగే అది ప్రతి 10 to 15 days కి వస్తూ ఉందండి. వన్స్ ఇన్ 10 to 15 days ఇయర్ కి. అలాగే ఈ ఆయింట్మెంట్ అది కూడా ఎక్స్టర్నల్ గా అప్లై చేసి ఉన్నారు. అలాగే ప్రొఫ్యూజ్ స్వెట్, అలాగే 8th పాయింట్ లో ఈ బైట్స్ అండ్ యాంగర్ అండ్ థ్రోస్ థింగ్స్, ఇలా ఈ పాయింట్స్ బేస్ మీద ఇక్కడ సల్ఫర్ 200 ఇచ్చి ఉంటారు అనుకుంటున్నా అండి. ఇక్కడ ఓపియం 30 ఎందుకు ఇచ్చారు అన్నది అర్థం కాలేదు. వాసుదేవ్. విజయ్ కుమార్ గారు కదా చదివింది. పూర్ణానంద గారు, మారుతి గారు, కామేశ్వరరావు గారు, వాసుదేవ్. రాజారావు గారు, మన్మోహన్ గారు. ఇదేమండి ఇందాక కృష్ణవేణి గారు చెప్పిన పాయింట్ సల్ఫర్ 200 వేసిన దానికి, కానీ మరి ఓపియం ఎందుకు వేస్తారు అనేది నాకు అర్థం కాలేదు. వాసుదేవ్. సల్ఫర్ ఇవ్వడానికి కారణం అంటే అతనికి ఎరప్షన్స్ అవి సప్రెస్ చేయడం, సల్ఫర్ ఆయింట్మెంట్ అది బాగా యూజ్ చేసి, ప్లస్ ఈ ఫీవర్ రావడం ఫర్ ఎవ్రీ 3 months. మయాజం అడ్డం ఉంది, అది తీసేయడానికి ఇచ్చారు. 1 minute. ఓపియం ఏంటంటే సల్ఫర్ ఇచ్చారు యాంటీసోరిక్ లాగా, ఏమన్నా అడ్డాలు ఉంటే తీసేస్తుందని. కానీ సల్ఫర్ పనిచేయలేదు అనుకుంటా. ఓపియం ఇచ్చారు. ఎలా అంటే ఓపియంలో కెంట్లో ఇచ్చారు. ది స్లగ్గిష్నెస్ అండ్ పెయిన్లెస్నెస్ ఆర్ మోర్ స్ట్రైకింగ్. The inaction is shown on the lack of the reaction to properly selected homeopathic remedy. It here competes with sulfur. On studying the case, you may find many opium symptoms. And when given thus indicated, it rouses the system out of the state of sluggishness and causes reaction. అందుకనే ఓపియం ఇచ్చి ఆఫ్టర్ ఓపియం మళ్ళీ సల్ఫర్ రిపీట్ చేశారు. బహుశా తగ్గిపోయి ఉంటుంది అది నేను అనుకుంటున్నాను. వాసుదేవ్. శీతల్ రెడ్డి గారు, వాసుదేవ్ అండి. రాజశేఖర్, వాసుదేవ్. శ్రీలత గారు,
606. కామేశ్వరరావు గారు చదువుతారా? చదువుతానండి. కేస్ నెంబర్ 606. A man aged about 50 years working as a mechanic came to our dispensary with the following complaint. Since 10 years, he was suffering from ulcer in the mouth, pain in the stomach, sneezing, and excoriation of nose. Sight was good. Sleep was normal. Bowels were constipated. 20 years ago, he suffered with chickenpox. 25 years ago, suffered with typhoid fever. 6 years ago, suffered with malaria. 5 years ago, suffered with nose bleeding. 25 years ago, boil appeared and it was operated. But continuously exposing to petrol and diesel smell. On 9/9/1980, CK prescribed Natromos 6X daily, twice for 1 month. He was better after this dose. On 12th October, he prescribed Natromos 32 doses with 3 days gap. On 18th October, he administered another 2 doses of Natromos 30 with 3 days gap. He was much better after this dose. Faster and in Natromos, అర్థం కాలేదు. Faster. కృష్ణవేణి. వాస్తవం అండి. ఈ పేషెంట్ కి ప్రెసెంట్ 50 years ఉన్నాయి. అయితే అతనికి 25 years బ్యాక్ టైఫాయిడ్, 20 years బ్యాక్ చికెన్ పాక్స్, మలేరియా ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి. అయితే ప్రెసెంట్ సిన్స్ 10 years నుంచి ఆయన ఈ మౌత్ అల్సర్స్, పెయిన్ఫుల్ వీటితో స్నీజింగ్స్, ఎక్స్కోరేషన్ ఆఫ్ నోస్ తో సఫర్ అవుతున్నారని ఉంది. అండ్ మేబీ ప్రాబ్లమ్ ఆ ఫస్ట్ పాయింట్ అండ్ మలేరియా తర్వాత వచ్చే ఎఫెక్ట్ తగ్గించడం మాస్టర్ గారు అంటే ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల నాట్రమోర్ 6 తో స్టార్ట్ చేసి 30 వరకు ఇచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నానండి. వాస్తవం. విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు. ఆయన లెఫ్ట్ అయిపోయారమ్మా ఇందాక. సరే. మన్మోహన్ గారు. మన్మోహన్ గారు. సరే. నాకు 100% కరెక్ట్ గా అయితే అర్థం కాలేదండి. వాసుదేవ్. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. అల్సర్స్ ఇన్ ది మౌత్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి కానీ గ్యారంటీ నాట్రమోర్ ఎందుకు ఇచ్చారని చెప్తున్నారు. ఓకే. రాజశేఖర్. వాసుదేవ నాకేం అర్థం కాలేదమ్మా ఎందుకు ఇచ్చారో. వాసుదేవ్. నెక్స్ట్ కేసు కృష్ణవేణి మేడం గారు. ఎవరు? విజయ్ కుమార్ అండి, ఇందాక డిస్కనెక్ట్ అయిపోయింది. చెప్పండి, మీ వ్యూ చెప్పండి. మేడం గారు, ఇది మౌత్ అల్సర్స్ లో మామూలుగా జనరల్ గా నాట్రమూర్ 3X ఇస్తేనే బాగా పనిచేస్తుంది. దా బేస్ పొటెన్షియల్ లో కూడా ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది మేడం. తర్వాత కూడా నాకు అలా అనిపించింది వాస్తవం. కృష్ణవేణి చదువుతావా? Vastava, case number 607. A girl aged about 15 years came to our dispensary with the following complaints. She was suffering from headache, drawing of pain in the eyes and drilling sensation. She was also suffering from cough and cold. Occasionally, she suffers with dysentery, stomatitis. She was getting pimples, craves for bitter things and more salt. Sleep was good. Bowels were constipated. Passes stool once in 2 days. Thirst was more, but takes little quantity of water. Profuse sweat. Face was oily. She could not bear sunlight. Get pimples before menses. Menses appears once in 45 days. Menstrual discharge was profuse and lasts for 8 days.
It was offensive, dark red in color with clots. She gets severe headache. It starts at morning and lasts till evening. At that time, she gets vomitings, wants to lie in dark place. During headache, she becomes sensitive to sounds. On 28th September 1980, Master TK prescribed Simsifuga 201 dose. On 8th October, he prescribed Natromur 201 dose. She was better after this dose. On 16th November, he repeated the dose. వాస్తవం అండి. ఈ కేసులో అంటే ఆమెకి మెన్స్ట్రువల్ ప్రాబ్లము ప్రొఫ్యూజ్ గా ఉండడము, ఆ టైంలో ఏమైనా పెయిన్, ఆ క్లాట్స్ లో బ్లడ్ అది పడుతుంది, దాని రిలేటెడ్ గా మాస్టర్ గారు ఫస్ట్ సిమ్సిఫుగా 200 ఇచ్చి తర్వాత ఈమెకి మెయిన్ గా ఈ హెడేక్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు ఉండడము, అలాగే వీడికి మోర్ క్రేవింగ్ ఫర్ సాల్ట్ ఉంది, అలాగే ప్రొఫ్యూజ్ స్వెట్ పట్టడము, ఫేస్ ఆయిలీగా ఉండడము, కుడ్ నాట్ బేర్ సన్లైట్, ఇవన్నీ స్టోమటైటిస్, మొత్తం ఈ పాయింట్స్ అన్ని కూడా ఆమెకి ఎక్కువగా నాట్రమూర్ ని ఇండికేట్ చేస్తున్నాయండి. అందుకని తర్వాత నాట్రమూర్ 200 ఇచ్చి ఉంటారు అనుకుంటున్నానండి. వాస్తవ కుమార్ గారు. వాస్తవం అండి. దీనిలో సిమిసిఫ్యూగా అనేది ఎందుకు ఇచ్చా నాకు అర్థం కాదు కానండి, ఈ సాల్ట్ తినే అలవాటు, సాల్ట్ ని ఇష్టపడటం అనే దాని మీద నాట్రమూర్ 200 ఇచ్చినట్టుగా నాకు వాస్తవం. కామేశ్వరరావు గారు. కామేశ్వరరావు గారు. మన్మోహన్ గారు. వాసుదేవ్ అండి, సిమ్సిఫ్యూగా 200 అన్నది మెయిన్ పీరియడ్స్ మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ ప్రొఫ్యూజ్ గా ఉండడము, ఫెన్సివ్ డార్క్ రెడ్ కలర్ విత్ క్లాట్స్ అన్నారు కదా, దానికోసం మాస్టర్ గారు సిమ్సిఫ్యూగా 200 ఇచ్చారు. దాని తర్వాత అది అక్యూట్ కంప్లైంట్ తగ్గిన తర్వాత 8th అక్టోబర్న నేట్రమూర్ ఎందుకు ఇచ్చారంటే మెయిన్ కుడ్ నాట్ బేర్ సన్లైట్, తర్వాత ప్రొఫ్యూజ్ స్వెట్ ఒకటిను, తర్వాత బబల్స్ ఫర్ కాన్స్టిపేటెడ్, పాసెస్ స్టూల్ వన్స్ ఇన్ 2 days, క్రేవ్స్ బిట్టర్ అండ్ మోర్ సాల్ట్స్, తర్వాత స్టొమటైటిస్, గెటింగ్ పింపుల్స్ ఒకటి, హెడేక్ ఒకటి అండి. ఫస్ట్ దీంట్లో సఫరింగ్ ఫ్రమ్ హెడేక్, డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ద ఐస్ అండ్ రీలింగ్ సెన్సేషన్. ఈ బేసిస్ మీదనే మాస్టర్ గారు నేట్రమోర్ 200 ఇచ్చారనుకుంటున్నాను. అది ఇంప్రూవ్మెంట్ వచ్చేసరికి మళ్ళీ 16th నవంబర్ మళ్ళా దాన్ని రిపీట్ చేశారండి. వాసుదేవ చెప్పండి మారుతి గారు, చెప్పండి. మారుతి గారేనా వాయిస్? సరే, నా వ్యూ వచ్చేసే మారుతి గారే. మారుతి గారు చెబుతారా ఈ కేసు? సరే, నేట్రమూరు కృష్ణవేణి చెప్పింది, సిమ్సిఫ్యూగా నాకు అర్థం కాలేదు. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్. రాజశేఖర్. నాకు కూడా సేమ్ పాయింట్స్ అమ్మా, వాసుదేవ్. నెక్స్ట్ కేస్ కామేశ్వరరావు. విజయ్ కుమార్ గారా చదవాల్సింది? ఇప్పుడు చదవండి విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ అండి. కేసు నెంబర్ 608. A girl aged about 10 years came to our dispensary with the following complaint. White patches were appearing on face and back. Appetite was good. Bowels were regular. Poor memory. Craving for hot food. On 28/9/1980, Master TK prescribed Arnica 32 doses with 1 week gap. On 11th October, he prescribed Arnica 31 dose. She was better after this dose. On 21st October, he prescribed Arnica 32 doses. With 1 week gap. On 28th October, he prescribed Tuberculonium 201 dose. On 11th November, he prescribed
tuberculonium 200, 2 doses with 15 days gap. వాస్తవ నాకు అర్థం కాలేదు మేడం ఈ కేసు. వాస్తవ కృష్ణవేణి వాస్తవం అండి, నాకు కూడా ఈ కేసు అర్థం కాలేదు మేడం. మారుతి గారు కామేశ్వరరావు గారు వాసుదేవ మన్మోహన్ గారు వాసుదేవ్ నాకు అర్థం కాలేదండి. వాసుదేవ్ నాకు అర్థం కాలేదు. వాస్తవ శీతల్ రెడ్డి గారు వాసుదేవ్ అండి. రాజశేఖర్ వాసుదేవ. నెక్స్ట్ కేస్ కామేశ్వరరావు గారు చదువుతారా? ఉన్నారా కామేశ్వరరావు గారు? సరే కృష్ణవేణి చదువమ్మా. Case number 609. A boy came to our dispensary with the following complaints. He was suffering from headache and nausea. By eating food, nausea was subsiding. By drinking milk, coffee, and Bonvita, nausea increases. Bowls were regular. Whenever he suffers with dyspnea, he gets nausea and headache. At that time, he suffers with diarrhea. At that time, he wants to sit in sunlight. While getting motion sensation, if he lifts weight, it stops. Occasionally suffers with stomach pain. It extends from abdomen to upwards and gets burning also. If he studies continuously, then also gets nausea and headache and later gets dyspnea. Occasionally gets neck pain. If he writes more time, he gets pain in the hands. Since 8 years, he was using spectacles for short sight. At the age of 8 months, he suffered with severe diarrhea. At that time, pulse became weak. He suffered with this problem up to the age of 3 years. At that time, he became lean. 2 years ago, he suffered with jaundice, used homeo medicine. Now also, he was using homeo medicines. He does not like curries. 3 years ago, he used to suffer with stomach pain. He likes sweets, prefers hot water bath, and craves more air. He had more fear and shy. If anyone asks questions in classroom, he cannot answer even though he knows. On 28th September 1980, Master K prescribed Ignitia 201 dose. On 4th October, he repeated the dose. On 6th October, he prescribed Colchicum 201 dose. On 10th October, he prescribed Natramor 201 dose. On 21st October, he prescribed Natramor 1M 1 dose. On 19th November, he came with toothache with the gum swelling. Master K prescribed Arnica 31 dose. On 22nd November, he prescribed Arnica 201 dose. వాస్తవం అండి, ఈ కేసులో ఫస్ట్ అంటే కొంచెం ఈ నాసియా రిలేటెడ్ ఇష్యూస్ కి ఇక్కడ కోల్చికం ఇచ్చి ఉండొచ్చేమో అనిపిస్తుంది. మిగతా డ్రగ్స్ నాకైతే క్లియర్ గా అర్థం కాలేదండి. వాస్తవం. విజయ్ కుమార్ గారు వాస్తవ అండి. కామేశ్వరరావు గారు మన్మోహన్ గారు వాసుదేవ్ నాకు కరెక్ట్ గా అర్థం కాలేదండి. వాసుదేవ్ నాకు అర్థం కాలేదు. వాస్తవ రాజశేఖర్ వాసుదేవ నాకు అర్థం కాలేదమ్మా. వాసుదేవ. శీతల్ రెడ్డి గారు వాసుదేవ్ అండి. నెక్స్ట్ కేసు విజయ్ కుమార్ గారు చదువుతారా? వాస్తవ అండి. కేసు నంబర్ 610. A boy aged about 1 year brought to our dispensary with the following complaint. Once in 15 days, he was suffering from fever. He had cold and cough at night. On coughing, stool was coming out. All the above complaints started after rains. He had delayed milestones. On 28/9/1980, Master E.K. prescribed Ipecac 31 dose. On 8th October, he prescribed Sulfur 6 1 dose. On 12th October, he prescribed Naxwamica 201 dose. On 15th October, he prescribed Calcaria Fast 32 doses with 3 days gap.
On 22nd October, he prescribed Calcirafos 200 1 dose. On 29th October, he prescribed Antimcrude 30 1 dose. On 12th November, he repeated the dose. మేడం గారు నాకు ఇది అర్థం కాలేదు మేడం. వాస్తవ కృష్ణవేణి వాస్తవం మేడం, నాకు కూడా క్లియర్ గా అర్థం కాలేదండి. వాస్తవం. కామేశ్వరరావు గారు వాసుదేవ వాసుదేవ మన్మోహన్ గారు వాసుదేవ్ అండి, నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. వాస్తవ శీతల్ రెడ్డి గారు వాసుదేవ్ అండి అర్థం కాదు. రాజశేఖర్ వాసుదేవ అమ్మ, నాకు అర్థం కాలేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.